వెల్కమ్ టు మై ఛానల్ హరిత వ్లాగ్స్. సో ఈరోజు ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయాను టెంపుల్కి వెళ్దామని చెప్పి. సో మా ఇంటి దగ్గరలో ఉన్న కట్టమైసమ్మ టెంపుల్కి అయితే వచ్చాను. నేను ఇక్కడ రెగ్యులర్గా వస్తుంటాను. సో ఈ మధ్య నేను సరిగా ఇటు రావట్లేను. సో నేను ఇంతకుముందు అయితే ఎవ్రీ వీక్ ఇక్కడికి వచ్చేదాన్ని. నాకు ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్కి నేను ఎక్కువగా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని నా నమ్మకం. సో అందుకనే నేను ఈ టెంపుల్కి రెగ్యులర్గా వస్తుంటాను. అండ్ నాకెందుకో అమ్మవార్ల మీద బాగా ప్రేమ ఎక్కువ ఉంటుంది. సో ఇదేనండి కట్టమైసమ్మ టెంపుల్. గుడి అయితే చాలా చిన్నది కానీ జనాలు మాత్రం చాలా ఎక్కువ వస్తుంటారు ఇక్కడ. అండ్ ఈ టెంపుల్ వెనకాలే ఒక పెద్ద చెరువు ఉంది. సో పక్కన పార్క్ కూడా ఉంది. ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కాసేపు. అండ్ ఇక్కడ ఈవినింగ్ జాగింగ్ వాకింగ్కి వస్తుంటారు, మార్నింగ్ కూడా వస్తుంటారు. సో నేను కూడా ఒక 2 times వచ్చాను మార్నింగ్. మళ్ళీ ఎప్పుడు రాలేదు, కుదరలేదు. బట్ నాకైతే ఇక్కడ చాలా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఎప్పుడు టెంపుల్కి వచ్చిన ఒక 5 minutes అయినా ఇక్కడ కూర్చొని వెళ్తాను. సో పార్క్లో ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే తిరుగుతున్నాను. అండ్ నేను వచ్చింది మార్నింగ్ టైం కాబట్టి ఎవరు అంతగా లేరు. ఈవినింగ్ టైం మాత్రం చాలా ఎక్కువ జనాలు ఉంటారు. అండ్ పిల్లల్ని సరదాగా బయటికి తిప్పాలంటే ఇక్కడికి వస్తారు. అండ్ ఈ టెంపుల్ పక్కనే బాగా ప్లేస్ ఉంటుంది. ఇక్కడ అందరూ వంట చేసుకొని తింటారు. మంచిగా చెట్ల కింద ప్రశాంతంగా వంట చేసుకొని తింటారు. సో ఈ ప్లేస్ ఎలా ఉంది, బాగుంది కదా. సో నాకు కూడా ఇష్టం ఇక్కడ. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి మంచి స్పైసీ నాటుకోడి కర్రీ ఎలా చేసుకోవాలనేది చూద్దాం పదండి. ఈ నాటుకోడి కూర స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో నేను ఇక్కడ ఒక 7-8 ఎండుమిరపకాయలు తీసుకొని రోస్ట్ చేస్తున్నాను. ఈ ఎండుమిరపకాయలని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు వేసుకొని మంచిగా దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకే 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని కొబ్బరి పొడి కొంచెం రంగు మారేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా చల్లారినాక పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో నేను ఇక్కడ నాటుకోడిని మట్టి కుండలో వండుతున్నాను. మట్టి కుండలో వండితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కుండలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైనాక అందులోకి 2 బగారా ఆకులు, 1 స్టార్ పువ్వు, 2 ఇలాచి, చెక్క, మిరియాలు, లవంగాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలానే 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నీట్గా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని వేసుకోవాలి. నాటుకోడి ముక్కల్ని కాసేపు ఆయిల్లోనే మగ్గనివ్వాలి. ఈ నాటుకోడి ముక్కల్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 5 minutes ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటాలు కూడా ఆయిల్లో బాగా మగ్గాలి. సో వాటర్ అయితే పోయకండి ఇప్పుడే. ఇందులోకి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఇప్పుడే సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ వేయంగానే ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ ఇంకిపోయేదాకా కుక్ చేసుకోండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మసాలా పొడి చేసి పెట్టుకున్నాము, అలానే ఎండుమిర్చి పేస్ట్, ఈ 2 కలిపి ఇందులో పోసుకోవాలి. ఎండుమిర్చి పేస్ట్ వేసిన తర్వాత కూడా మీకు కారం సరిపోకపోతే ఇక్కడ 1 స్పూన్ కారం అయితే వేసుకోండి. ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. నాటుకోడి ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, సో అందుకని నీళ్ళు ఎక్కువ పోసుకొని ఉడికించుకోవాలి. అప్పుడు కానీ మనకి నాటుకోడి ముక్కలు మంచిగా మెత్తగా ఉడుకుతుంది. అంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. నా దగ్గర ఉన్న గరం మసాలా బాగా స్పైసీ ఎక్కువ ఉంటుంది. సో అందుకని 1 స్పూన్ వేస్తున్నాను. అండ్ నేను చేసే గరం మసాలా రెసిపీ మీకు కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి, ఈసారి వీడియో పెడతాను. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో ఇంతేనండి నాటుకోడి కూర. సో చాలా స్పైసీగా ఉంటుంది. మనం దీంట్లో మిరియాలు కూడా వేసాం కాబట్టి, అండ్ అలానే కొంచెం స్పైసీ గరం మసాలా వేసాను కాబట్టి సో చాలా స్పైసీగా ఉంటుంది. నాటుకోడి కూర స్పైసీగా ఉంటేనే బాగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ నాటుకోడి కూర మీద రాగి సంకటి ఉంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ బగారా అన్నంతో తింటున్నాను. అండ్ నాటుకోడి కూర బగారా అన్నం కూడా సూపర్ కాంబినేషన్ అసలు. అండ్ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.